ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ యేసయ్య పేరట హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగున సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తాను నిర్ణయించినటువంటి సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం నువ్వు దుఃఖపడతావు? ఎంతకాలం నువ్వు వేదన పడతావు? నేను విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు? విశ్వాసులకు దుఃఖం వస్తే దైవ సేవకులతో చెప్పుకుంటారు. అన్యజనులకు శ్రమ వస్తే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని విడుదల పొందుతున్నారు. దేవునికి ఆయన ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నటువంటి ఒక ప్రవక్త హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, వేదన్ని దేవాది దేవుడు, పరిశుద్ధ దేవుడు తన జనము గురించి, తాను ఏర్పరచుకున్న ప్రజల గురించి బాధ్యత కలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు సమూయేలు ప్రవక్తలో ఉన్నటువంటి దుఃఖాన్ని చూసి దిగి వచ్చి, నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు? నేను విసర్జించాను కదా, నేను త్రోసివేశాను కదా, నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు? గనుక నేను బెత్లెహేమీయుడైన యెషయి ఇంటికి నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో నీవు ఒకరిని అభిషేకించాలి అని దేవుడు తన ప్రవక్త హృదయంలో ఉన్న దుఃఖాన్ని, వేదన్ని తొలగించటానికి, తన ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా సౌలుని విసర్జించాడంటే అవిధేయత. ఏది చేయమని చెప్తే అది చేయకుండా, ఏది ఆజ్ఞాపిస్తే అది చేయకుండా తనకి ఇష్టానుసారంగా జీవించినందువలన దేవుడు తోడై ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్న దేవుడు అతన్ని విసర్జించాడు. కారణం ఏంటంటే అవిధేయత వలన. ఈ రోజున క్రైస్తవ సమాజంలో దేవుని సేవలో కొనసాగుతున్నటువంటి దైవ సేవకులకు పైనున్న వారు చెప్పే మాట ఏంటంటే నడిపింపుకి లోబడి ఉండండి, నడిపింపుకి లోబడి ఉండండి, చెప్పే మాటకి లోబడి ఉండండి అని. కనుక దేవుని ఆత్మచేత నడిపించబడుచున్నటువంటి దైవ సేవకులకి మన పైనున్న నాయకులు మన గురించి లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు. కనుక భయముతో, వణుకుతో సేవలో మనకన్నా ముందుగా ఉన్నవారిని, విశ్వాస జీవితంలో మనకన్నా ముందు ప్రభులో పరిగెత్తుతున్న వారిని, మంచి పోరాటం పోరాడుతూ విశ్వాసమును కాపాడుకొనుచు క్రీస్తు ప్రేమ కలిగి యేసయ్య ప్రేమతో నింపబడి కొనసాగుతున్నటువంటి వారికి మనం లోబడి విధేయత కలిగి నడవవలసిన అవసరత ఉంది. గనుక దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు, ఎవరి కొమ్ము హెచ్చించబడుతుంది, ఎవరు వర్ధిల్లుతున్నారు, ఎవరు దేవుని యొక్క దయకి, కృపకి అర్హతను పొందుకొని పైకి లేవనెత్తబడుతున్నారంటే విధేయత కలిగిన వారు మరి దేవుని దృష్టిలో ఉండి వాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నారు. దేవుని అందు భయభక్తులు కలిగి విధేయత కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి దైవ సేవకులు యేసన్న గారు ఒకసారి చెప్పారు, ఒక ఆమెని, ఒక యవనస్తురాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆమెతో మాట్లాడాడు. అమ్మా, నీ చేతికున్న వాచి తీసే అని మాట్లాడాడు. మాట్లాడు ప్రభా, మాట్లాడు ప్రభా, మాట్లాడు ప్రభా అని 3-4 రోజుల నుండి అడిగిన ఆమెతో
ప్రభు మాట్లాడాడు, నీ చేతికున్న వాచ్ తీసేయమని. ఆమె అంటుంది, మా స్కూల్ గేటు కాపలా కాసేటువంటి వాచ్మెన్ కూడా చేతికి వాచ్ ఉంది కదా ప్రభా, నేను యవనస్తురాల్ని, అయినా నేను సోకు చేయటానికి ఈ వాచ్ పెట్టుకున్నానా అని దేవునితో వాదోపవాదాలు చేస్తుంది, కానీ లోబడట్లేదు. మరి గవర్నమెంట్ వాళ్ళు వ్యాన్ వేసుకొని ఆమె టీచర్గా పనిచేస్తున్నటువంటి స్కూల్కి వచ్చి ఆ ప్రిన్సిపల్ గారిని అడిగారు, ఎంతమందికి మీ స్కూల్లో టీచర్లకు వాచ్లు లేవో వాళ్ళందరినీ పిలిపించండి అని. వాళ్ళందరూ వచ్చిన వెంటనే వాచ్ లేని వాళ్ళందరికీ గవర్నమెంట్ వాళ్ళు 3,000 రూపాయలు ఖరీదైన వాచ్లు ఇచ్చి, వాచ్లు ఉన్న టీచర్లను విడిచిపెట్టి వాచ్ లేని వారికి వాచ్లు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈమె దుఃఖముతో ఏడుస్తుంది. నాతో మాట్లాడు ప్రభా అంటే నీవు నాతో మాట్లాడావు, నేను లోబడలేదు, నీతో వాదించాను, ఇప్పుడు నాకు రావాల్సినటువంటి ఆ వాచ్ రాకుండా నేను చేతులారా పోగొట్టుకున్నాను. ఎంతోమంది పిలుపుకు లోబడక, బాప్తిస్మం పొందమంటే పొందక, పరిశుద్ధాత్మను పొందాలంటే పొందక, నామకార్థపు సంఘాల్లోనే కొనసాగుతూ జీవము కలిగిన దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా కొనసాగుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఆమె అవిధేయత వలన ఆమె యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయింది. సౌలు కూడా అవిధేయత చూపించి సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, బలులు అర్పించుట కంటే, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం, తిరుగుబాటు చేయుటయు మరి అవిధేయత చూపించుటయో సోదె చెప్పుటయను గృహదేవతలను పూజించుటతో సమానము. ఈ రోజున తల్లిదండ్రులకు పిల్లలు అవిధేయులుగా ఉంటున్నారు. మరి వివాహమైనటువంటి వారు వారి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. ఎందుకు కుటుంబంలో ఆశీర్వాదం లేదు, శాపం ఏలుబడి చేస్తుందంటే విధేయత లేనందువలన, చెప్పిన మాట విననందువలన. మరి దేవుడు సౌలును తోసేయటానికి గల కారణం ఏంటంటే, బలమైన కారణం ఏంటంటే అవిధేయత. మరి సమూయేలు ప్రవక్త అడుగుతున్నాడు, అయ్యా మరి నేను యెషయి ఇంటికి వెళ్ళి అతని కుమారులలో ఒకరిని అభిషేకించానన్న సంగతి తెలిసిన వెంటనే సౌలు నన్ను చంపుతాడు కదా అంటే దేవుడు ఆలోచన ఇస్తున్నాడు, నీవు అక్కడ ఒక దహన బలి అర్పించటానికి వెళ్ళు. యెషయి దగ్గరికి సమూయేలు ప్రవక్త వెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నారు, అయ్యా సమాధానంగానే వచ్చుచున్నావని. ఎప్పుడైతే ఆ మాట అడిగారో, నేను సమాధానంగానే వచ్చుచున్నానని సమూయేలు ప్రవక్త తెలియపరుస్తున్నాడు. ఈ సమూయేలు ప్రవక్త సాధారణమైన వ్యక్తి కాదండి. చిన్న వయసులో నుండి దేవుని మందిరంలో యెహోవాకు సేవ చేసినవాడు. చిన్న వయసులో నుండి దేవుని మందిరంలో ఎడతెగక దేవుని స్తుతించి ఆరాధించిన వ్యక్తి. నేను రక్షించబడక మునుపు ఈ పెంతెకోస్తు ఉపదేశము, మారు మనసు, బాప్తిస్మం, రక్షణ సంతోషం ఇవన్నీ తెలియక ముందు నా చిన్న వయసు నుండి ఉదయాన్నే 3 గంటలకి లేచి స్నానం చేసి నేను మా అక్క RCM చర్చికి వెళ్ళేవాళ్ళు. అక్కడున్న సిస్టరు ఆ గుడిలో ఉన్నటువంటి పెద్ద గంటే మోగించమని 4 గంటలకు మాకు చెప్పేవారు. మరి విగ్రహారాధనలో ఉన్నప్పుడు 3 గంటలకు లేచి 4 గంటలకు వెళ్ళి గంట కొడితే నేను అప్పుడు చాలా పొట్టిగా లావుగా ఉండేవాడిని. మరి మా అక్క నేను ఇద్దరు కలిసి, అది చాలా పెద్ద గంట అండి, బాగా చర్చికి పైన ఉన్నత స్థలాల్లో ఉండేది, దాని తాడు కింద వేలాడుతుంటే దాన్ని పట్టుకొని నేను మా అక్కయ్య ఇద్దరు కలిసి లాగేవాళ్ళం కిందికి. లాగిన వెంటనే మా అక్క అది తాడు మరలా పైకి వెళ్ళేటప్పుడు వదిలేసేది, నేను ఆ తాడుతో పాటు పైకి వెళ్ళిపోయేవాడిని. అక్క నేను పైకి వెళ్ళిపోతున్నానంటే ఏమి ఇబ్బంది లేదు, మరలా కిందికి వస్తావని ఆ తాడు మళ్ళీ కిందికి లాగేది. మరి ఆ చిన్న వయసులో దేవుని మందిరంలో పరిచర్య చేయాలనే ఆశ, దేవుని మందిరాన్ని ఊడవాలనే ఆశ. ఈ రోజున ఉద్యోగం ఉంది, కారు ఉంది, బైక్ ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. మరి సరిగ్గా ఆరాధన టయానికి కూడా రాకుండా, దేవుని స్తుతించి ఆరాధించే సమయానికి కూడా రాకుండా, కేవలం వాక్యం విని
చిల్లర మార్చి చందా వేసేసి ఆదివారం తప్ప మందిరం ముఖం చూడని వారు ఎంతోమంది విశ్వాసులు మనకు కనబడుతూ ఉన్నారు. దేవుని మందిరంలో సమూయేలు ప్రవక్త చిన్న వయసు నుండి సేవ చేశాడు. చిన్న వయసు నుండి దేవుని ఆరాధించాడు. అతని యొక్క విధేయత, అతని యొక్క సమర్పణ, అతని యొక్క ప్రతిష్టత, అతడు చిన్న వయసులో నుండి దేవుని యొక్క స్వరాన్ని వింటున్నటువంటి గొప్ప ధన్యతను పొందుకున్నాడు. మన పిల్లలు దేవుని స్వరాన్ని వినాలని మనం కోరుకుంటున్నామా? మన పిల్లలు దేవుని మందిరంలో ఎదగాలని కోరుకుంటున్నామా? దావీదు అంటాడు, నీ మందిరములో, నీ ఇంట్లో నా పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె నీ మందిరంలో ఉండాలయ్యా. మన పిల్లలు దేవుని మందిరంలో ఎదగాలని మనం కోరుకుంటున్నామా? సమూయేలు ప్రవక్త అయితే చిన్న వయసులో నుండి విధేయత వలన దాను మొదలుకొని బెర్షెబా వరకు ఆశీర్వదించబడ్డాడు. అతనికి దేవుడు అతని హృదయంలో ఉన్న దుఃఖాన్ని చూసి, నేను విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు? బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నేను పంపుచున్నాను, అతని దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు యెషై దగ్గరికి వెళ్ళి, నేను బలి ఇవ్వటానికి వచ్చాను, మీ కుమారులందరినీ పిలిపించమని చెప్పినప్పుడు కుమారులందరినీ పిలిపించారు. మరి మొదటిగా యెషై తన కుమారుడైన ఎలియాబును సమూయేలు ప్రవక్తకు చూపించాడు. అతన్ని చూచిన వెంటనే సమూయేలు ప్రవక్త అనుకుంటున్నాడు, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమైనను అతని ఎత్తైనను లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చూడండి, ఈ రోజున చూసి మన పిల్లలకు వివాహం చేయాలని ఆడపిల్ల తల్లిదండ్రులకి ఎంతో కోరిక అండి. మద్రాసు పట్టణంలో ఒక అమ్మాయి మరి వివాహం చేసుకోవాలని సంబంధాలు చూసి, ఒకడు నెలకి 4 సార్లు దుబాయ్కి వెళ్తున్నాడని, 4 కార్లు ఉన్నాయని, మద్రాసులో 4 ఇల్లులు ఉన్నాయని చెప్పి పెళ్లి చేసుకున్నారు. వివాహం అయిన తర్వాత ఆమె పాస్టర్ గారి దగ్గర వచ్చి 3 నెలలు గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నెలకి 4 సార్లు దుబాయ్ పోతానన్న మాట అబద్ధం, 4 ఇల్లు, ఆస్తిపాస్తులు, కార్లు ఉన్నాయి అన్న సంగతి అబద్ధం. వీళ్ళ కుటుంబం అంతా అబద్ధాలాడే కుటుంబం పాస్టర్ గారు, నేను ఇతనితో సంసారం చేయలేను. వివాహం అయిన మరుసటి రోజు నా ఫ్రెండ్స్ అందరూ ఆఫీస్లో చూసి నా ముఖం మీద ఉమ్మి, థూ, మరి ఆడి హైట్ చూసావా, వాడు నీకన్నా పొట్టిగా భుజాల దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి వ్యక్తిని మరి నువ్వు ఎలా వివాహం చేసుకున్నావని నన్ను అడిగారండి. నాకు ఈ భర్త వద్దు అని వివాహం అయిన తర్వాత మరి 3 నెలలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె మాట్లాడే మాట అలా ఉంది. కారణం ఏంటంటే, ధనాపేక్ష సమస్త కీడు నాకు మూలము. ఈ రోజున వివాహ విషయంలో పరిశుద్ధాత్మ పొందిన అబ్బాయితో మా అమ్మాయికి వివాహం కావాలండి, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన కోడలు అత్త మామని తల్లిదండ్రులుగా చూసి ఇంట్లో కన్నీళ్లతో మోకాల మీద ఉండి ప్రార్థన చేయగలిగిన ఒక ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావాలని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని దైవ సేవకునిగా నేను మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. గనుక ధనాపేక్ష లేని వారై ఆత్మ సంబంధులుగా మనం కొనసాగాలి. సమూయేలు ప్రవక్త పై వేషాన్ని చూసి మోసపోతున్నాడు. ఇతన్ని నేను త్రోసేసాను, అతన్ని నేను త్రోసేసాను, అతన్ని నేను త్రోసేసానని 1, 2, 3, 4, 7 మందిని తోసేసి దేవుడు అంటున్నాడు, నేను అతన్ని త్రోసేసాను. ఏం పాపం చేశాడయ్యా అంటే అతని హృదయము సరిగా లేదని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక పరిశుద్ధమైన హృదయం, నిర్దోషమైన హృదయం, శత్రువులను క్షమించగలిగిన హృదయం, ఇతరులను ప్రేమించగలిగిన హృదయం, ప్రతి సమస్యలో, కష్టములో, శోధనలో, నిందలో, అవమానాల్లో దేవుని మీద ఆధారపడేటువంటి ఒక దైవ చిత్తానుసారమైన హృదయము కలిగిన వ్యక్తిని దేవుడు కోరుకొని ఉన్నాడు. గనుక అతని అన్నదమ్ములందరినీ దేవుడు ద్వేషిస్తే, త్రోసేస్తే,
మరి ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అని యెషయిని అడిగినప్పుడు, ఇంకో కడసారి వాడు ఉన్నాడయ్యా, అతడు గొర్రెలు కాయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు గొర్రెలు కాయుచున్నాడు. ఈ రోజున యవనస్తుల్ని మనం గమనిస్తే కాలేజీకి పంపితే సినిమాల చుట్టూ తిరిగే వాళ్ళు ఎంతోమంది, తల్లిదండ్రులను మోసపరిచే వాళ్ళు ఎంతోమంది. కనుక యవనస్తులు పాడైపోతున్నటువంటి దినాల్లో యవనస్తుల మీద క్రైస్తవ కుటుంబాలు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయవలసిందిగా దైవ సేవకునిగా నేను మనవి చేసుకుంటున్నాను. యవనస్తుల పరిశుద్ధత కొరకు మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో ఉన్న యవనస్తులు యేసు రక్తం అనే కోటలో వర్ధిల్లుతూ ఆశీర్వదించబడాలి. ఎక్కడున్నాడయ్యా దావీదు అంటే, ఆ నాన్నగారు సమూయేలు ప్రవక్త వచ్చాడు, మరి దావీదుని పిలుచుకొని రండని పనివాడిని పంపించగా అతడు వెళ్ళినప్పుడు దావీదు నమ్మకంగా అక్కడ గొర్రెలు కాస్తూ బాధ్యత కలిగిన వ్యక్తి తన పనిలో నియమించబడి శ్రద్ధగా చేస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని. దావీదులో తన తండ్రి, శరీర సంబంధమైన తండ్రి అప్పగించిన మందను కాయుటలో దావీదు యథార్థవంతుడై ఉన్నాడు గనుక దావీదుని దేవుడు ఇశ్రాయేలీయులకు మరి దీపముగాను, ఇశ్రాయేలీయులకు కాపరిగా దేవుడు నియమించాడు. కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి అనేక వాటి మీద మనల్ని అధికారులుగా నిలబెడుతూ ఉన్నాడు. ఈ నవంబర్ నెల, ఈ 2014 సంవత్సరం అంతా అన్ని విషయంలో దేవుని కొరకు నమ్మకంగా కొనసాగుతూ వచ్చినటువంటి ప్రియ సహోదర సహోదరి, దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి నవంబర్ నెల ఉన్నతమైన బాధ్యతలోనికి నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు నవంబర్ నెల నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నవంబర్ నెల దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నవంబర్ నెల నీవు అనుకోని స్థలాలకు దేవుడు నిన్ను తీసుకెళ్ళి నిలబెట్టి వాడుకోబోతున్నాడు. నీవు అనేక సంవత్సరాలుగా, నెలలుగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతూ వచ్చినటువంటి కార్యములన్నిటినీ ఈ నవంబర్ నెల దేవుడు సఫలం చేస్తాడు. కారణం ఏంటంటే నీవు ఆయన సన్నిధిలో నమ్మకస్తుడవై ఉన్నందువలన. మరి దావీదుని సమూయేలు ప్రవక్త దగ్గరికి తీసుకొచ్చిన వెంటనే బైబిల్ చెప్తుంది, మరి 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడై ఉండెను. సమూయేలు ప్రవక్త దావీదుని చూసిన వెంటనే ఎర్రనివాడు అనగా, చూడండి, దైవ సేవకులు యేసన్న గారు చెన్నై పట్టణానికి వచ్చినప్పుడు ఆయన ఒకరోజు చెప్పిన మాట ఏంటంటే, నన్ను ఈ ప్రార్థనకు పిలిచినప్పుడల్లా ఈ గదిలో నన్ను ఉంచుతున్నారు. నేను రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు ఈ గోడ అంతా రక్తముతో నింపబడి ఉన్నది అని చెప్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు తన పరిశుద్ధులను కుళ్ళు పట్టనీయుడు. దేవుడు తన పరిశుద్ధులను పాతాళంలో విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు తన పరిశుద్ధులకు యేసు రక్తం అనే కంచెను దయచేసి ఉన్నాడు. మీరు ఏదైనా కఠినమైన సమస్యల్లో ఉన్నారా? ప్రతిరోజు సాయంత్రం 7 నుండి 8 వరకు, లేకపోతే 9 వరకు 1 గంట 2 గంటలు యేసు రక్తం జయమని ఆ సమస్య నుండి ప్రభు విడుదల ఇచ్చాడని మీరు స్తుతించగలిగితే దేవుడు నిశ్చయంగా ఆయన రక్తములో ఉన్న విడుదల, ఆయన రక్తములో ఉన్న పాప క్షమాపణ, ఆయన రక్తములో ఉన్న స్వస్థత, ఆయన రక్తములో ఉన్న ఆరోగ్యం, ఆయన రక్తములో ఉన్న జై జీవితం, సంఘానికి క్షేమాభివృద్ధిని ఆయన కలగ చేస్తాడు. దైవ సేవకునిగా నేను ధైర్యముగా ఈ మాట చెప్తున్నాను. కారణం ఏంటంటే మాతో సహవాసంగా ఐక్యంగా ఉన్న సేవకులు, పరిశుద్ధులు, దేవుని సేవకులు ఇలాగా ప్రతిదినము సాయంత్రం పూట 1 అరగంట సేపు, గంట సేపు, 2 గంటలు యేసు రక్తం జయమని స్తుతించటం వలన దేవుడు వారి పరిచర్యలో, వారి సంఘంలో, వారి సేవలో, వారి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో విషయాల్లో ప్రభు జయం అనుగ్రహిస్తూ ఉన్నారు. దావీదు ఎర్రనివాడు అంటే యేసు రక్తము అనేటువంటి కాపుదల కలిగిన వాడు. రెండవదిగా చక్కని నేత్రము గలవాడు. దేవుని మందిరాల్లో, ప్రార్థనా మందిరాల్లో చూడండి, పావురాలు, గువ్వలు ఉంటాయి. అవి దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉంటాయి. దావీదు దేవుని సన్నిధిలో
ప్రార్థించేవాడు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినా అతడు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. మరలా మనం గమనిస్తే అతడు చూచుటకు సుందరమైన వాడై ఉండెను. దావీదులో ఉన్నటువంటి ఆత్మీయ సౌందర్యం ఏంటంటే, సౌలు అతన్ని హింసిస్తూ ఉన్నాడు చంపాలని. సౌల్లో ఎంత పగ పెరిగిందో దావీదులో అంత ప్రేమ పెరిగింది. దావీదు యొక్క దైవికమైన ప్రేమకి కొలతలు లేవు. శత్రువులను క్షమించగలిగిన ప్రేమని దావీదుకి యేసు ప్రభు అనుగ్రహించారు. మరలా మనం గమనిస్తే యెహోవా చెప్తున్నారు, యెషై కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమిస్తాను, అతడు నాకు కావాలి. సమూయేలు ప్రవక్త వెతుక్కుంటూ వచ్చాడు, నాకు నీ కుమారులలో ఒకడు కావాలి, అతడు ఇశ్రాయేలీయులను ఏలుబడి చేసే రాజుగా మారాలి, నేను అతన్ని అభిషేకించాలి. అంటే యెహోవాకి దావీదు కావాలి, సమూయేలు ప్రవక్తకి దావీదు కావాలి. మరలా గమనిస్తే సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా ఆ దురాత్మ నుండి విడుదల పొందటానికి చమత్కారముగా సితార వాయింపగల ఒకడిని మేము వెతికి నీ యొద్దకు తీసుకొస్తామయ్యా, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ నిన్ను విడిచిపోతుంది, అతడు వాయించినప్పుడు ప్రార్థించినప్పుడు అని చెప్పగా సౌలు అంటున్నాడు తన సైనికులతో, మీరు వెళ్ళి చమత్కారముగా సితార వాయింపగల ఒకడిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు సౌలు సైనికుల్లో ఒకడు అంటున్నాడు, యెషై కుమారులలో ఒకరిని చూసి ఉన్నాము, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి ఉన్నాడు, మరియు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఉన్న అనుభవాలను మనం గమనిస్తే అతడు బహుశూరుడు. ఒక శూరుడు యుద్ధానికి బయలుదేరి వెళ్తే అతనికి తిరుగులేదు. అంటే గొలియాతుని చంపటానికి దావీదు దేవుని సన్నిధిలో కృప పొందుకున్నవాడై, దయ పొందుకున్నవాడై ఉన్నాడు. అందరూ హేళన చేశారు, కానీ దావీదు గొలియాతుని గెలవగలిగాడు. రెండవదిగా అతడు చమత్కారముగా వాయింపగలడు. అంటే అతని ప్రార్థనా జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. మనం సినిమాలో ఎంతోమంది హీరోలను చూస్తున్నాం, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో గొప్ప గొప్ప యుద్ధాలు చేసినటువంటి హీరోలు ఉన్నారు. దావీదు ఆత్మ సంబంధమైన హీరోగా కనబడుతున్నాడు. గొలియాతుని చంపాడు, ఇశ్రాయేలీయులకు దీపముగా మారాడు. ఈ రోజున ప్రభు యొక్క వాక్యము నీతో సూటిగా మాట్లాడుతుంది. నీవు చమత్కారముగా ప్రార్థన చేయగలిగే ఒక అభిషేకాన్ని నవంబర్ నెల దేవుడు నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. నీ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. దేవుడు దిగి వచ్చి మన కొరకు యుద్ధాలు జరిగిస్తాడు. ఆయన జయించిన వాడై ఉన్నాడు కనుక యుద్ధములో మనకు నిశ్చయముగా జయము కలుగుతుంది. మన కుటుంబంలో అనేక పోరాటాల్లో దేవుడు మనకు జయం అనుగ్రహించబోతున్నాడు. అతడు రూపసి అయి ఉన్నాడు, ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వాడు. అతడు మాట నేర్పరి అయి ఉన్నాడు. అపోస్తుల కార్యములో కందాకే మంత్రి రథం మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని వాక్కు ఆత్మ ఫిలిపుకి ప్రత్యక్షమై, నీ వెళ్ళి ఆ రథమును కలుసుకో అని చెప్పినప్పుడు రథం దగ్గరికి వెళ్ళగా మంత్రి యెషై గ్రంథంలో ఉన్న వాక్యం చదువుతున్నాడు, కానీ ఆయనకు అర్థం కాలేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని ఫిలిప్ అడిగితే మంత్రి అంటున్నాడు, ఎవరైనా చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది, మీరు రథం ఎక్కి నాకు ఈ విషయాలు వివరించండి అని. ఫిలిపు వెంటనే రథం ఎక్కి అతనికి ఆ వాక్యాన్ని వివరించినప్పుడు యేసుక్రీస్తు తన పాపాల కొరకు రక్తం చిందించాడని, మారుమనసు బాప్తిస్మం పొందాలని, నిత్య జీవానికి వారసునిగా మార్చబడటయే ఈ సువార్త సత్యమని కందాకే మంత్రి వెంటనే నమ్మి ఫిలిప్ చెప్పిన దేవుని వాక్యానికి అప్పగించుకొని బాప్తిస్మం తీసుకున్నాడు. అంటే ఫిలిప్ మాట నేర్పరి అయి ఉన్నాడు, దావీదు మాట నేర్పరి అయి ఉన్నాడు, రూపసి అయి ఉన్నాడు, యుద్ధశాలి అయి ఉన్నాడు, మరియు చమత్కారంగా సితార వాయించగలిగిన ప్రార్థనా జీవితం దావీదు దగ్గర ఉంది. ముఖ్యంగా యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉంటేనే ఈ కార్యాలు ఎవరు చేయలేరని యేసు ప్రభు దినాల్లో అనేకులు యేసు ప్రభుతో పలికారు. ఈ నవంబర్ నెల దేవుడు నీకు తోడై ఉండటం అనేకులు చూడబోతున్నారు. ఇన్ని రోజులు ప్రజలు చూడలేదేమో, ఈ నవంబర్ నెల ఈ సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డ,
దేవుడు నీకు తోడై ఉన్నాడని అనేకులు చూడబోతున్నారు. దేవుడు నీకు ముందు నడుస్తాడు, అనేక విషయాల్లో జయం ఇస్తాడు. మరి 23వ వచనం మనం గమనిస్తే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగుపడెను. ఈ నెల నీవు అనేకుల ప్రాణములు సేద తీర్చబడేటట్లుగా ప్రభు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ద్వారా అనేకులు అపవాది క్రియల నుండి విడిపించబడతారు. దావీదు దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నాడు. యెహోవాకి దావీదు కావాలి, సమూయేలు ప్రవక్తకి దావీదు కావాలి, సౌలు దురాత్మల నుండి విడుదల పొందటానికి దావీదు కావాలి, ఇజ్రాయేలు ప్రజలకు దీపంగా ఉండటానికి దావీదు కావాలి. నలుగురికి దావీదు కావాలి. నీవు ఇండియా దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు, ముఖ్యంగా క్రైస్తవుల క్షేమాభివృద్ధి కొరకు, అన్యజనుల రక్షణ కొరకు, భూమి మీద మనిషిగా బ్రతుకుతున్న ప్రతి మనిషి యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రేమస్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, సమూయేలు ప్రవక్త దుఃఖపడుతూ ఉండగా, అయ్యా ఎంతకాలము నీవు దుఃఖపడతావు? యెషయి కుమారులలో ఒకరిని అభిషేకించమని మీరు కోరుకొని దావీదుని మీరు కోరుకున్నారు. సమూయేలు ప్రవక్తకి దావీదు కావాల్సి వచ్చింది. సౌలు దురాత్మల నుండి విడుదల పొందాలంటే దావీదు కావాలి. ఇజ్రాయేల్ ప్రజలకు ముందుగా నడవటానికి దావీదు కావాలి. దావీదు వెళ్ళిన ప్రతి చోటలా జయం ఇచ్చారు. చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడు, అలాగే మాట నేర్పరి రూపసేయి ఉన్నాడు, యుద్ధశాలి అయి ఉన్నాడు, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రభా, ఇన్ని విషయాలు దావీదులో నుండి మాకు నేర్పించారు. విత్తబడిన వాక్కులు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుని కొరకు, సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, క్రైస్తవ ప్రపంచం కొరకు, ఈ టీవీ కార్యక్రమంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మండుచు ప్రకాశించుచున్న దీపముగా మారి, ఇజ్రాయేలీయులకు దావీదు ఎలా దీపంగా ఉన్నాడో నీ ప్రజలందరి కొరకు, నీ రాజ్య స్థాపన కొరకు ప్రార్థించే క్రైస్తవులుగా మార్చమని వేడుకొంచున్నాం. రిబాలా షబా ఖబానందర ప్రతి ఒక్కరిని మీ రక్తముతో కడగండి. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న వారి కుటుంబాల్లో ఉన్న చీకటిని వెళ్ళగొడుతున్నాము నాయన, దరిద్రతను వెళ్ళగొడుతున్నాం. ఆర్థిక సమస్యల నుండి విడిపించండి తండ్రి. యవనస్తుల జీవితాలను పరిశుద్ధపరచండి. దుఃఖముతో నిండి ఉన్న తల్లిదండ్రుల హృదయాలను ఆదరించండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను ధైర్యపరచండి తండ్రి. మీకు స్తోత్రం. ఆడపిల్లల జీవితాలను పరిశుద్ధపరచండి, మగపిల్లల జీవితాలను పరిశుద్ధపరచండి. దావీదు యవన కాలంలో నీ చేతిలో వాడబడినట్లుగా, అయ్యా నలుగురికి ప్రయోజనకరంగా ఉన్నట్లుగా ప్రభా, నీకు, సమూయేలు ప్రవక్తకి, సౌలుకి, అలాగే ప్రభా ఇశ్రాయేలీయులకు దావీదు ఎలా అవసరమో ఈ సంద విషయం వింటున్న వారందరూ కూడా ఈ 4 దిశల్లో నీ చేతిలో వాడబడటానికి సహాయం చేయండి. మీరు అక్కడ రాజ్యమునకు సిద్ధపరచండి. ప్రభా నీకు స్తోత్రం. విత్తబడిన వాక్కులు పరిశుద్ధాత్మదేవ 1000 రెట్లు మీరే నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మచ్చ ముడత దాగులేని మహిమగల సంఘముగా, పవిత్రురాలైన కన్యక ప్రతిష్ఠింపబడినట్లుగా నీకు మేము ప్రతిష్ఠింపబడి మీ ఎదుట నిలబడుటకు కృపను మాకు అనుగ్రహించమని, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు పొందటానికి, ప్రార్థన ద్వారా మా యొక్క ప్రార్థన ద్వారా అనేకుల ప్రాణములు సేద తీర్చబడాలి. మా దేశానికి క్రైస్తవ ప్రార్థన ద్వారా నెమ్మది కలగాలి. ప్రపంచంలో ఉన్న వారందరికీ నెమ్మది కలగాలి. అలాంటి ప్రార్థన ఆత్మతో మా ఒక్కొక్కరిని నింపి మీరు అక్కడ రాజ్యమునకు సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సకల కోటి పరిశుద్ధులకు తీర్మానంతో ప్రార్థించిన వారందరికీ ప్రభు కృప తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.
స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ప్రభు మీకు తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దినమున